చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వురంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎవరికి చెప్పవే ఎవరిని అడగవే మనసులో ప్రేమకే మాటలే నేర్పవే చూపు కందని మచ్చను కూడా కందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా
కాదా అంటూ చూడదు లోకం గాయం చేసే వేళలో. కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో. సుడిగాలికి ఉడికిందే దీపం, ఈ దీపం చమురుండగా ఆరిందే అలసటతో పాపం పాపం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸು ಹೇ ಮನೋಜ, ರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸು. ಆ ಮಂತ್ರ ಈ ಮಂತ್ರ ರಚನೆ ಕೆಡಬೇಡ, ಸಮಸೇಕಾರ ತನ್ನ ಸತಿಗೆ ವೇಳಿದ ಮಂತ್ರ. ರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸು. ಕುಲಹೀನನಾದರೂ ಕೂಗಿ ಜಪಿಸುವ ಮಂತ್ರ, ಸೆಲಬಿರಿ ಬೀಡಿಯುಳು ಮುಡಿವ ಮಂತ್ರ. ಕುಲಹೀನನಾದರೂ ಕೂಗಿ ಜಪಿಸುವ ಮಂತ್ರ, ಸೆಲಬಿರಿ ಬೀಡಿಯುಳು ಮುಡಿವ ಮಂತ್ರ. ಹಲವು ಪಾಪಂಗಳ ಹತಗೊಳಿಸುವ ಮಂತ್ರ, ಹಲವು ಪಾಪಂಗಳ ಹತಗೊಳಿಸುವ ಮಂತ್ರ. ಸುಲಭದಿಂದನೇ ಸ್ವರ್ಗ ಸೂರಗೊಳ್ಳುವ ಮಂತ್ರ. ರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸ ಹೇ ಮನೋಜ, ರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸು. ಸ್ನಾನ ಮೂಲಗಳಿಗೆ ಸಾಧನದ ಮಂತ್ರ, ಜ್ಞಾನಿಗಳು ಮನವಿದ್ಯಾ ನಿಪ ಮಂತ್ರ. ಹೀನ ಗುಣಗಳ ಹಿಂಗಿಸುವ ಮಂತ್ರ, ಹೀನ ಗುಣಗಳ ಹಿಂಗಿಸುವ ಮಂತ್ರ. ರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸು. ಸಕಲ ವೇದಂಗಳಿಗೆ ಸಾರ ನೆನಪ ಮಂತ್ರ, ಮುಕುತಿ ಮಾರ್ಗಕ್ಕೆ ಇದೇ ಮೂಲ ಮಂತ್ರ. ಸಕಲ ವೇದಗಳಿಗೆ ಸಾರ ನೆನಪ ಮಂತ್ರ, ಮುಕುತಿ ಮಾರ್ಗಕ್ಕೆ ಇದೇ ಮೂಲ ಮಂತ್ರ. ಭಕ್ತಿ ರಸಕ್ಕೆ ಭಕ್ತೆ ಒಮ್ಮೆ ತರುವ ಮಂತ್ರ, ಭಕ್ತಿ ರಸಕ್ಕೆ ಭಕ್ತೆ ಒಮ್ಮೆ ತರುವ ಮಂತ್ರ. ಸುಖ ನಿಧಿ ಪುರಂದರ ವಿಠಲನ ಮಂತ್ರ, ರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸು. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా. మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు. ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధ
అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలోనూ ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా. మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. స్నేహంలో నా కోపాలన్నీ కరిగే మేఘాలురా. స్నేహం అంటే ఎప్పుడూ ఉండే ఆకాశమే కదరా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా. నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా. నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా. గమ్యం చేరే పయనాన్ని స్నేహం ఆపుతుందా. నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. ಡ್ಯಾಮ್ ನೋಡಿದ್ರಲ್ಲ, ಯಾರು ಕಟ್ಟಿದ್ದು ಅಂತ ಏನೋ ಗೊತ್ತಾ? ಮಾರ್ಕಂಡ್ಯ ಡ್ಯಾಮ್. ಮಾರ್ಕಂಡ್ಯ ಡ್ಯಾಮ್ ಅಂತ ಹೆಸರು ಬಂದಿದೆ ಅಂದರೆ ಇಲ್ಲಿ ಮಾರ್ಕಂಡ್ಯ ಬೆಟ್ಟ ಇದೆ ಹೊಸಲೇರಿ ಹತ್ರ. ಅಲ್ಲಿಂದ ಉಗಮ ಸ್ಥಾನ ಇದೆ ನೀರು ಇಲ್ಲಿ ಬರೋದಕ್ಕೆ. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಮಾರ್ಕಂಡ್ಯ ಬೆಟ್ಟನ ಇಲ್ಲಿ ಮಾರ್ಕಂಡ್ಯ ಡ್ಯಾಮ್ ಅಂತ ಮಾಡಿದ್ದಾರೆ. ಜಯಚಾಮರಾಜ ಒಡೆಯರು ಮೈಸೂರು ರಾಜರು ಅವರು ಯುದ್ಧಕ್ಕೆ ಚೆನ್ನೈ ಕಡೆ ಹೋಗಿ ಬರೋವಾಗ ದಾರಿಯಲ್ಲಿ ಕಾಲುವೆ ವೇಸ್ಟಾಗಿ ಹೋಗುತ್ತೆ, ಜನಕ್ಕೆ ಉಪಯೋಗ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ದಿವಾನ್ ರಾಧ ಮಿರ್ಜಾ ಇಸ್ಮಾಯಿಲ್ ಅಂತ ಅವ್ರ ನೇಮಕ ಮಾಡಿ 1935ರಲ್ಲಿ ಇದನ್ನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಕಟ್ಟೋದಕ್ಕೆ 5 ವರ್ಷ ಬರೀ 4,30,000 ಆಗಿದೆ. ಇದು ಕಟ್ಟೋದಕ್ಕೆ ಹೊಡೆಯೋ ಹಣ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವರ ಹೆಂಡತಿದು ಒಡವೆ ಇಟ್ಟು ಗಿರುವೆ ಮೇಲೆ ಆಮೇಲೆ ತಂದು ಅಮೌಂಟ್ ಹಾಕಿ ಕಟ್ಟಿರೋದು. ಆಗ 4,30,000. ಈಗ ಒಂದು 150 ಹಳ್ಳಿ ಕಡೆ ವ್ಯವಸಾಯಕ್ಕೆ ನೀರು ಹೋಗ್ತಾ ಇದೆ. ಬಟ್ ಈಗ ಡಿ.ಕೆ. ರವಿ ಆದಾಗಿಂದ ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಕುಡಿಯೋಕ್ಕೆ ನೀರು ತಗೊಂಡು ಆ ಕಡೆ ಮೇಲೆ ಸ್ಟ್ರೈಟ್ ಲೈನ್ ಹಾಕಿದ್ದಾರೆ, ಅದನ್ನು ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಎಮ್ ಎಲ್ ಎಗಳು ಬಿಲ್ ಮಾಡಿಕೊಂಡ್ರು, ಏನಕ್ಕೂ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ, ಬರೀ ಫಿಸ್ಟ್ ಮರಿ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಲ್ಲಿಗೆ ಮಾತ್ರ ಸ್ವಲ್ಪ ಡಿ.ಕೆ. ರವಿ ಇದ್ದಾಗ ನಿಂತ್ಬಿಟ್ರಲ್ಲ
ಈಗ ಯಾರು ಕಟ್ಟಿದ್ದೀರಿ ಎಷ್ಟರಲ್ಲೇ 35 ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ 40ಗೆ ಫಿನಿಶಿಂಗ್. ಅವರು ಬಂದಿದ್ರಂತ ಒಡೆಯರು ಇಲ್ಲಿಗೆ ಉದ್ಘಾಟನೆ ಮಾಡೋದಕ್ಕೆ. ಥ್ಯಾಂಕ್ ಯು.